చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యాంటీ నార్కోటిక్ విభాగం డాగ్ స్క్వాడ్తో గంజాయిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మా లారీలకు వెంటనే అన్లోడ్ ఇవ్వండి కోరుతూ నస్పూర్లోని గోదాముల వద్ద నిర్మల్, ఆదిలాబాద్ నుండి వచ్చిన లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. హజరత్ సయ్యద్ బాబా రెహమతుల్లా అలై గంధం ఉత్సవాలను చెన్నూరులో ఘనంగా నిర్వహించారు. తవక్కల్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీని విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మీటపల్లి సరిత, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మొయినుద్దీన్ దుండగులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును 3 ముక్కలుగా నరికి గోనె సంచిలో మూటగట్టి ఎస్పారెస్సీ కాలువలో పడేశారు. మృతుని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించి కాంగ్రెస్ నాయకులే మధును హత్య చేశారని ఆయన ఆరోపించారు.